ఫిట్నెస్ అంటే నాకు చాలా ఒత్తిడి ఉంటాయి. ఏ మనిషికైనా ఒత్తిడి సహజం. ఒత్తిడిని ఇక్కడతో ఆపాలి, ఇక్కడ వరకు తీసుకురావాలి. నా తాలూకా అభిప్రాయం ఒకటే. అది ఇక్కడికి వచ్చిందంటే ఒక 120 కోట్లు లాస్ వచ్చింది బిజినెస్ లో, ఇక్కడతో ఆపేయాలి. దాన్ని విపరీతంగా ప్రెషర్ కింద ఇక్కడ తీసుకొచ్చాం అనుకోండి, దీనికి జబ్బు వస్తుంది, గుండెకి జబ్బు వస్తుంది, మనం దెబ్బతింటాం. కాబట్టి నేను అక్కడి వరకు ఏది చేయను. నాకు మరొక గంటలో ఉరితీస్తారన్నా ఇక్కడతోనే ఆ బ్రేక్ చేస్తాను, ఇక్కడ వరకు తీసుకురాను. ఒక ప్రాక్టీస్. 2 భోజనం, డైట్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే తినం అంతే. అంటే ఇంకా తింటే మీరే, నాకు తెలిసి మహేష్ బాబు గారు కూడా ఒక దగ్గర చెప్పారు, నేను అన్ని తింటాను అన్నారు. రైట్ ఈజ్ రైట్, అలాగే ఉండాలి. అన్ని తినాలి, ఇంకా తింటే బాగుండేది అన్న దగ్గర ఆపాలి. ఇంకా మొత్తం తినేద్దాం అనుకుండా ఇంకా సగం ఆకలి తీరిందా, ఇక్కడతో చాలు. ఈ రోజు నా క్యాలరీస్ ఎంత బర్న్ అవుతుంది, ఈ రోజు నేను ఎంత నడుస్తాను, ఎంత పని చేస్తాను, దాన్ని బట్టి కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. ఈ రోజు క్యాలరీసే బర్న్ కావు అనేటప్పుడు కొంచెం తగ్గించండి. ఆకలి వేసేటప్పుడు ఆకలి తీర్చడం కోసం తినాలే తప్ప విపరీతంగా మితిమీరినట్టు తింటే ఇలాగే ఉంటాం. ఆయన చెప్పింది రైట్. అసలు అది తినండి, ఇది తినండి, ఆకుకూరలు తినండి, కాయగూరలు తినండి, లేకపోతే కొన్ని చెప్తుంటారు. ఏం కాదండి, మనిషి అన్నది పుట్టాం, ఎంతకాలం ఉంటాం. ఉండే టైంలో అన్ని తినాలి, మితంగా తినాలి. ఇంతకు ముందు మీరు ఏం తిన్నా, ఎక్కడున్నా, ఏదన్నా ప్రజల వరకు అక్కడ వరకే ఉండేది. బట్ సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు ఏం తిన్నా, ఎక్కడికి వెళ్ళినా అదొక ట్రెండ్ అయిపోతుంది. ఈ మధ్య కాలంలో ములక్కాయలు ఒకటి. యాక్చువల్గా నేను ఒక రెస్టారెంట్ వెళ్ళాము. రెస్టారెంట్ వెళ్ళగానే ఆ బాయ్ వచ్చి, సార్ మీకు సాంబార్ ఇష్టం కదా, సాంబార్ తెచ్చేస్తాను సార్. సాంబార్ ఇంట్రెస్ట్ అంటే మాకు తెలుసు సార్, మీకు సాంబార్ ఇడ్లీ తినండి ఫాలో అవుతున్నారు. వచ్చి పెట్టేసాడు అడగకుండా, ఎందుకంటే మీకు సాంబార్ ఇష్టం కదా. మీరు ముందే చెప్పేశారు. అంటే సోషల్ మీడియాలో మీకు, అంటే మీరు ఏ వీడియో పెడతారా అని వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ట్రోల్ చేయడానికో లేకపోతే నెగిటివ్ చేయడానికో. బట్ తెలిసి కూడా మీరు కొన్ని వీడియోస్ ఎందుకు పెడతారు అలాంటివి? తెలిసి కూడా ఏం కాదండి, నేను క్యాజువల్ గా ఒక సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్ ఎంచుకొని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. నేను సరదాగా నా సోషల్ మీడియాలో పెట్టుకున్న కంటెంట్ కూడా వైరల్ చేసి ట్రోల్ చేస్తే నేనేం చేయాలి చెప్పండి. సో ఇప్పుడు చెప్పండి, అంటే సార్ స్ట్రైట్ ఉన్నారు మా ఛానల్ తరఫున, తనకి ఏమంటే ఇష్టం ఏంటంటే ఒకటి చెప్తే. ఆల్రెడీ చెప్పాను, శ్రీనివాస్ గారికి వెజిటేరియన్ లో సాంబార్ ఇష్టం, పొటాటో ఫ్రై ఇష్టం, వంకాయ ఫ్రై ఇష్టం, గుత్తొంకాయ ఇష్టం. నాన్ వెజ్ లో నాటుకోడి ఎగురు ఇష్టం, ఆల్రెడీ ఇప్పుడు చేశాను. ఎగ్ ఇష్టం, ఫిష్ ఇష్టం, ప్రాన్ ఇష్టం, మటన్ లివర్ ఇష్టం. సో ఏదైనా నాకు అతను చెప్పినట్టు, సార్ చెప్పినట్టు ఏదైనా తినాలి, బట్ లిమిటెడ్ గా తినాలి. సూపర్. అండ్ ఇంకోటి చూసుకుంటే ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతుంది ఇష్యూ ఏంటంటే, సో తిరుమల ఇష్యూ. సో ప్రీ వెడ్డింగ్ షూట్ అని అసలు ఏంటి సార్, దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చేస్తే. చాలా మంది దానికోసం కొట్టేసేస్తారు. సో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, సో మీడియాకి ఎందుకు ఇలా మొహం చాటేసుకున్నారు? తిరుపతి అన్నది మేము ఇప్పటికి చాలా సార్లు వెళ్ళాం, ఎవ్రీ మంత్ కూడా వెళ్తాం. ఎవ్రీ మంత్ వెళ్ళటం అదొక ఆనవాయితీ. ఎందుకంటే మేము మా ఇంటి ఇల్లు వెళ్తే వెంకటేశ్వర స్వామి ఎవ్రీ మంత్ వెళ్తాం. మా ఇంటి వెళ్ళు అది ఒక నెల అయిందంటే వెళ్ళకపోతే మైండ్ అంతా ఇంకటే ఉంటుంది, వెళ్ళి వచ్చేస్తాం స్వామిని చూసుకొని. శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీధర్, శ్రీహరి అని మేము 4 అన్నదమ్ములు, ఒకటి చనిపోయినాడు. ఇవన్నీ వెంకటేశ్వర స్వామి నామాలు. వారి పేర్లని, వారి నామాలనే పేర్లుగా ఎందుకు పెట్టుకున్నాం? ఆయన భక్తులు మేము, ఆ ఇంటి విలువెల్పు మాకు. అలాంటి స్వామి దగ్గర ఎలా ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత నిష్ఠతో ఉండాలో బయలుదేరిన దగ్గర నుంచి మేము ప్లాన్ చేసుకుంటాం. నేను ఇలా ప్లాన్ చేసుకున్న మాకు మా వ్యక్తిగత జీవితాన్ని ఏదో ఒక రకంగా రాజకీయం చేయాలి. ఈ మధ్య లడ్డు వివాదం తీసుకొచ్చారు. లడ్డు వివాదం పైన సుప్రీంకోర్టు మాట చెప్పింది, విలువైన మాట చెప్పింది. మనకేమైనా ఇంగిత జ్ఞానం ఉంటే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం మాట్లాడాలన్నది సుప్రీంకోర్టు ఒక చంప మీద చర్చెట్టచ్చి చెప్పారు. ఏంటది? డోంట్ మేక్ పొలిటికల్ డ్రామాస్. రాజకీయంగా డ్రామాస్ ఆడకండి, దేవుణ్ణి మీ రాజకీయాల్లోకి తీసుకురాకండి అన్నారు. బ్రహ్మాండమైన మాట. అలా చెప్పారంటే సుప్రీంకోర్టు మనం ఎంత తప్పు చేస్తున్నామని అర్థం. లడ్డు వివాదం, ఓకే, సుప్రీంకోర్టు కమిటీ వేశారు, దానిపైన అదే వివాదం ఏంటన్నా తేలుతుంది. ఈలోగా మేము తిరుపతి వెళ్ళాం. మేము వెళ్ళకూడదా? ఎప్పుడు వెళ్తున్నాం కదా. ఈమె గతంలో బ్రహ్మోత్సవాల్లో కోలాటం చేశారు. బ్రహ్మోత్సవాలకు వెళ్ళినటువంటి అనుభవం చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఈసారి అలాగే వెళ్ళాం, బ్రహ్మోత్సవాలు అవుతున్నాయని. దర్శనం చేసుకోవటానికి వెళ్ళేటప్పుడు మీరు ఒక్కసారి, నేను టీటీడీ వారికి కానీ విమర్శకులకు కానీ, కొన్ని ఛానల్స్లో చేస్తున్నటువంటి విమర్శకులకు కానీ, డిబేట్లో మాట్లాడుతున్న వాళ్ళకి కానీ
లేదా విశ్లేషకులు కూడా చాలామంది మాట్లాడారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీకు దమ్ము ఉంటే నేను టీటీడీలో ఉదయం 5 గంటలకు అడుగు పెట్టాను 7వ తారీఖు. 7:30 కల్లా మా దర్శనం అయిపోయింది, వెళ్ళిపోయాం. అలాగే సాయంత్రం 4 గంటలకి మళ్ళీ బ్రహ్మోత్సవాల సందర్భంలో మాడ వీధులు 4 కూడా నడుచుకుంటా స్వామివారు ఇంకా మరో 6 గంటలకు వస్తారు పురవీధుల్లోకి. ఆ వీధుల్లోకి వచ్చేటప్పుడు మనం ముందుగానే ఒకసారి స్వామి గారిని ప్రదక్షిణ చేసుకుందామని చెప్పి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకుందామని మాడ వీధిలో ఎక్కడో మెట్ల మీద జనంతోనే కలిసి కూర్చుందామని ఉత్తర మాడ వీధిలో ప్లేస్ ఎంచుకొని అక్కడ మేము కూర్చున్నాను. నేను ఆ కూర్చునే దానిలో నేను వెళ్తుండేటప్పుడు తను వస్తుండేటప్పుడు చాలామంది ఎవరికి వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. ఆలయాన్ని ఉద్దేశించి, అలంకరణను ఉద్దేశించి, స్వామివారి తాలూకా ఆలయాన్ని ఉద్దేశించి తీసుకుంటున్నారు. అలాగే మేము మా అనుకున్న వాళ్ళు కూడా ఎవరు తీసుకుని ఉండొచ్చు. అలా నడుచుకుంటే వెళ్ళిపోయాం. మీడియా వాళ్ళు వెంట పడుతూనే ఉన్నారు. ఎందుకబ్బా ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందని, ఏమనంటే కొంచెం ప్రశాంతంగా దేవుడి కోసం వచ్చాం కదా అని వాళ్ళని చెప్పినప్పుడు కూడా వినలా. ఇవి కూడా వెళ్తుంటే మా వివాహ విషయాలు అడగటం, ఇది దేవాలయం, ఇక్కడ మాట్లాడకూడదు, ఇక్కడ ఇది సందర్భం కాదని ఓరల్గా చాలాసార్లు చెప్పాం. అయినా గుచ్చి మరి ప్రశ్నిస్తుండటంతో వివాదం కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో తేలిన తర్వాతే మా వివరణ ఉంటుంది అని నేను చెప్పడం జరిగింది. తను అదే చెప్పడం జరిగింది. ఇలా ఒక డిఎస్పీ గారు, ఒక నిమిషం, ఒక డిఎస్పీ గారు వచ్చి మీరు ఇలా వాళ్ళకి అరెస్ట్ చేయకూడదని మీడియాని ఆయన పంపించారు. ఆయన పంపించేసి మీరు ఇక్కడ కూర్చోండి సార్ అని మా ఇద్దరికి చెప్పారు. దర్శనం అయిన తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఆ విధంగానే మేము కూర్చున్నాం. నేననేది అంటే ఉదయం 5 నుంచి 7:30, 8 వరకు ఉన్నాను. అలాగే సాయంత్రం 4 నుంచి ఇంచుమించు రాత్రి 7:30, 8 వరకు ఉన్నాను. ఒకసారి టీటీడీ వారి దగ్గర క్లిప్పింగ్స్ ఉంటాయి, వీడియో సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయి, అవి రప్పించుకోండి. ఆ ఛానల్స్ వాళ్ళు, విశ్లేషకులు అందరూ రప్పించుకోండి, ఆర్టీఐ ద్వారా పెట్టుకోండి. అక్కడ ఎక్కడైనా సరే మేము రీల్స్ తీసినట్టు కానీ, అపచారం చేసినట్టు కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినట్టు కానీ, నేను బ్లూ షర్ట్ ఆమె రెడ్ సారీ, మేమిద్దరం ఫోటోలు తీసుకున్నట్టు కానీ, ఆలయ ప్రాంగణం ఒక్కటంటే ఒక్కటి ఉంటే ఏ శిక్షకైనా మేము రెడీ. అదే కదా మేము చెప్తున్నాం. మీరే అన్నారు కదా ఇక్కడ ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం, కారు ఎక్కామా, కారు దిగామా, ఎందుకండి ఇవన్నీ? దువ్వాడ శ్రీనివాస్గా మీకు టార్గెట్ ఉంటే కూటమి పార్టీకి కానీ, కూటమి పార్టీలకు కానీ, లేకపోతే నేనంటే పడని వ్యక్తులకు కానీ, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను, ఎమ్మెల్సీగా కూడా మేము ఉన్నాం. నేనేమైనా అవినీతి చేశానా, దోపిడీలు చేశానా, భూకబ్జాలు చేశానా, అధికార దుర్వినియోగం చేశానా, లంచం తీసుకున్నానా? తీయండి, తీసి నా పైన కేసులు కట్టండి, నన్ను జైల్లో పెట్టండి, నేను చేసిన నేరాలన్నీ ప్రజలకు తెలియజేయండి. ఇది దమ్ము అంటే, ఇది సిద్ధాంతపరంగా ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం అంటే. అంతేగాని నేను తిరుపతి వెళ్తే మీకు వచ్చిన నష్టం ఏంటండి? గతంలో మీరు మాట్లాడే మాటలు అంటే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మాట్లాడారు కొంతమంది, అంటే ఇదే 3 పెళ్లిళ్ళ గురించే మాట్లాడారు. సో అప్పుడు మీరు ఆడే మాటలు ఇప్పుడు మీరు చేస్తున్న పనులకి వాళ్ళు అలా నెగిటివ్గా చేస్తున్నారు అనుకోవచ్చు కదా? చేయొచ్చు, తప్పేం లేదు. నేను పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి 2 రాష్ట్రాల్లో కూడా విమర్శలు అనేది ఘాటుగా విమర్శించడం అనేది ఆయనే ప్రారంభించారు. నాకు తెలియదు. నేను ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 2000 సంవత్సరం నుంచి ఉన్నాను. 2008 నుంచి పవన్ కళ్యాణ్ని మనం రాజకీయాల్లో చూసాం. ఆయన 2014 అని చెప్తారు, కాదు 2008. 2008లో నేను పిఆర్పిలో ఉన్నాను. రాజ్యంలో నేను పాదయాత్ర చేసేటప్పుడు చిరంజీవి గారి పిలుపు మేరకు నేను వెళ్ళాను. చిరంజీవి గారు నైస్ జెంటిల్మ్యాన్, వెరీ నైస్ జెంటిల్మ్యాన్ చిరంజీవి గారు. నేను ఎప్పుడు ఆయనకు గౌరవిస్తాను. వెళ్ళిన రోజు నుంచి పార్టీ కాంగ్రెస్ పార్టీలో కలిపే వరకు చాలా గౌరవంగా, చాలా విలువనిచ్చి నాకు చూశారు, టికెట్ ఇచ్చారు. నేను ఓడిపోయిన తర్వాత కూడా నా మీద గెలిచిన వ్యక్తి మరణిస్తే ఆ నెల రోజుల్లోనే ఎన్నికలు వచ్చేటప్పుడు స్వయంగా చిరంజీవి గారు వచ్చి దగ్గరుండి నా చేత నామినేషన్ వేయించారు. ఆ కుటుంబంతో నాకు సత్సంబంధం ఉంది. ఆ కుటుంబంతో నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. జనసేన కార్యకర్తలు ఈ జనరేషన్కి చెందిన బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. మీరందరూ 2014 నుంచి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక బ్రాంచ్కి ఒక మహావృక్షం ఎవరంటే చిరంజీవి గారు. చిరంజీవి గారిని ఎవరు మర్చిపోకూడదు. చిరంజీవి గారు ఈజ్ ద ఒక లెజెండరీ పర్సనాలిటీ. అలాంటి మహావృక్షం నుంచి వచ్చిన వాళ్ళే బ్రాంచెస్ ఇవన్నీ. 2014 నుంచి మాట్లాడతారేంటి? మేము జనసేన, మేము పవన్ కళ్యాణ్, ఇవన్నీ ఏంటబ్బా? 2008 నుంచే నేను ఉన్నానబ్బా. చిరంజీవి గారితో 2008 నుంచి ట్రావెల్ చేశాను. ఆయన కాంగ్రెస్ పార్టీలో కలిపేసినప్పుడు అప్పటికే మాది కాంగ్రెస్, యాక్చువల్గా నా లైఫే నా కాంగ్రెస్. అలాంటిది కాంగ్రెస్లో కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు గారి నిర్ణయంకి వ్యతిరేకంగా నేను పనిచేశానని నాకు పార్టీ నుంచి సస్పెండ్ చేశాను.
అప్పటికి నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్. సస్పెండ్ చేసిన కారణంగా ఆ పార్టీకి నేను దూరం అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను పాదయాత్ర చేశాను కాన్స్టిట్యున్సీలో. చిరంజీవి గారు నన్ను పిలవటం జరిగింది. చిరంజీవి గారితో ఉన్నాను. చిరంజీవి గారు పార్టీని కాంగ్రెస్లోనే కలిపేస్తుంటే నేను కాంగ్రెస్లోకి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ నుంచి నాకు ఇబ్బంది వచ్చింది కాబట్టి, ఆ లీడర్స్తో ఇబ్బంది వచ్చింది కాబట్టి నేను వెళ్ళలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నేను ఇండిపెండెంట్గా ఉండిపోయాను. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావటం, పార్టీ పెట్టడం, రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం మళ్ళీ పాతగా ఏ రాజశేఖర రెడ్డి గారు అయితే నాకు జిల్లాకు పరిచయం చేశారో, దువ్వాడ శ్రీనివాస్ అని జిల్లాకు పరిచయం చేసిందే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయనతో నేను అత్యంత అనుచరుడిగా ఉండేవాడిని. ఆయన ఆశస్సులతోనే ఇలా ఈ స్థాయికి వచ్చిన నేను కొడుకు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఇప్పుడు కంటిన్యూస్గా అదే ఒక గొప్పగా వ్యక్తిగా నాకు ఒక దైవంగా నేను భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటున్నాను. అంతేగాని నేను అన్నది ఏంటంటే సార్, ఇంత రాజకీయ జీవితంలో ఇది నా పర్సనల్ ఇష్యూ. నా పర్సనల్ ఇష్యూని అలా పరుషంగా మాట్లాడే అలవాటు ఉన్న పవన్ కళ్యాణ్ గారు మంత్రులకి చెప్పులు చూపించడం, చెప్పించి కొడతానని, చెయ్యిందని చేస్తా, దగ్గరకు వస్తే కొట్టేస్తానని నాకు ఆయన అన్న మాటలు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వెంత, నీ స్థాయి ఎంత అనటం, ఇవి నాకు చాలా కోపాన్ని తెచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు నా వ్యక్తిగతంగా నాకు కోపాన్ని వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నాకు తట్టుకోలేక చాలా గట్టిగా కౌంటర్స్ ఇచ్చాను. గట్టిగా ఇచ్చాను, ఇస్తాను కూడా. అప్పుడు ఇవ్వటమే కాదు, ఇప్పుడు ఇస్తాను. సిద్ధాంతపరంగా ఇస్తాను. సిద్ధాంతపరంగా మాట్లాడతాను. రాజకీయంగా మాత్రం మాట్లాడతాను. వ్యక్తిగతంగా నేను పోను. ఆ దశలో మీలాగే ఒక విలేకరు నన్ను అడిగారు, ఇలాగా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారు, కరెక్ట్ కాదు అని నేను అన్నాను ఆ రోజు. ఎస్, అదే మనిషి ఇప్పుడు నాకు మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఆ రోజు పవన్ కళ్యాణ్ విమర్శించారు కదా, ఇప్పుడు నాకున్న పరిస్థితులు, నాకున్న నేపథ్యం, నాకున్న కుటుంబ గొడవలు ఇవన్నీ పోసుకొచ్చినట్టు ప్రతి ఒక్కరికి చెప్పాను. అందరికీ తెలిసిందే, మీకు తెలిసిందే. ఆ కుటుంబ నేపథ్యంలో మాకు వచ్చిన గొడవల వల్ల మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. న్యాయపరంగా మేము తీసుకున్న నిర్ణయం నేరం కాకపోయినప్పటికీ సంఘపరంగా ఇది తప్పేని, తప్పని పరిస్థితుల్లో మేము ఈ తప్పు చేయాల్సి వచ్చింది, మమ్మల్ని క్షమించండి అని ప్రజలను కోరుకోవటం జరిగింది. ఈ పరిస్థితుల్లో మరి మీరు చేసిన తప్పు కాదా? ఓకే, పవన్ కళ్యాణ్ చేసినా నేను చేసినా తప్పే, ఎవరు చేసినా ఇది తప్పే. నేను నిర్భయంగా చెప్తున్నాను, తప్పు చేశాం కాబట్టి ఈ తప్పుని సమాజంలో మేము తప్పుగానే మిగిలిపోతుంది కాబట్టి దీన్ని వ్యక్తిగతాలకు ఎవరు వెళ్ళకండి. జనసేన కార్యకర్తలకు కానీ ఎవరికే నేను కోరేది అదే. మీరు వ్యక్తిగతంగా వెళ్ళి లేనిపోని ట్రోల్స్ చేసి ఇష్టానుసారంగా నేను ఒక మీరు ఈ వీడియో మీరు పెడతారు, రేపు చూడండి, కింద వచ్చేవన్నీ జనసేన బ్యాచ్, టీడీపీ బ్యాచ్ నుంచి, ఐటీడీపీ నుంచి వస్తున్నాయి. అప్పుడు వాళ్ళకి నేను ఖండన ఇవ్వాలి కదా, నేను ఖండించాలి కదా. ఎలా ఊరుకుంటాను? ఖండిస్తాను. నేను ఇది ఈ మాటలు అంటుంది ఎవరైతే నన్ను విమర్శించారో, ఎవరైతే విశ్లేషకుల పేరుతో చెప్పుకొని ఇష్టానుసారంగా చెప్పేస్తున్నారో వాళ్ళ సొంతానికి, ఏ ఛానల్స్లో అయితే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళకి సమాధానంగా ఇది నేను చెప్పాను. కాబట్టి పర్సనల్ ఇష్యూస్కి ఇంకొద్దు. చూసుకుంటే దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి అంటే గొడవలు ఉన్నాయి, తనకి ఎవరు కౌంటర్ ఇస్తే వాళ్ళకి రీకౌంటర్ ఇస్తారు, ఇవన్నీ అందరికీ తెలిసిందే. బట్ ఈ ఒక 1.5 year నుండి చూసుకుంటే ఇలాంటిది అంటే మాధురి అనే ఒక వ్యక్తి వల్ల మీకు ఇలాంటి ఇష్యూ వస్తుంది, లేకపోతే ఇలాంటి ట్రోల్స్ వస్తాయని ఎప్పుడైనా అనుకున్నారా? లేకపోతే మళ్ళీ మనకి ఎందుకు ఈ ట్రోల్స్ సో అని సైడ్ అవుదామని ఎప్పుడైనా అనిపించిందా? సార్, నేను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడే ట్రోల్స్ గురించో విమర్శల గురించో ఆలోచించే తీర్మానం కాదు. ఒక నిర్ణయం మనకి ఫస్ట్ మనిషికి ఈ భూమి మీద వ్యక్తిగతం ఉంటుంది. వ్యక్తిగతంగా నేను ఎలా ఉండాలి, ఎందుకంటే ఎవరైనా ఎంతకాలం ఉంటాం, పుట్టిన కొద్ది రోజుల తర్వాత అందరం పోతాం. పోయే ఈ టైంలో ఎలా ఉండాలనేది నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయంలో భాగంగా నేను తీసుకున్న నిర్ణయం ఒకవేళ కరెక్ట్ కాదని ట్రోల్స్ వస్తే అది సమాజం వాళ్ళ విమర్శకుల తాలూకా బాధ. దానికి నేను తలొంచి, దానికి నేను భయపడి, ఆ విమర్శలకు భయపడి నేను తలొగ్గే పరిస్థితి లేదు. నా నిర్ణయం ఇది, నా కుటుంబ పరిస్థితులు ఇవి, నా వ్యక్తిగత పరిస్థితులు ఇవి, ఈ పరిస్థితులను బట్టి నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టంగా తెలియజేశాను. అందుకే చెప్తున్నాను, నేను చొక్కా విప్పాను కాబట్టి నా పుట్టుమచ్చలు ఏంటో అందరికీ తెలిసాయి. అంటే కొంతమంది ఏమంటున్నారంటే దువ్వాడ శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తికి ఫేమ్ ఉంది, ఆస్తి ఉంది, దాన్ని చూసి మాధురి గారు వచ్చారు, సో కొంత టైం వచ్చిన తర్వాత ఈవిడ కూడా అర్ధంతరంగా వదిలేసి వెళ్ళిపోతారు అని అంటారు. సో దానికి ఏంటి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ నేను చెప్పకూడదు, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కూడా శ్రీనివాస్ గారే చెప్పాలి. నా దగ్గర ఏ ఆస్తి లేదు. నేను ఇప్పుడు కుటుంబానికి నా ఆస్తులన్నీ రాసిచ్చేసాను, మీకు తెలుసు. ఈ ఇల్లు నేనే కట్టాను, కానీ ఇల్లు కట్టక ముందు చెప్తాను. ఇల్లు కట్టక ముందు ఎన్నికల్లో రకరకాలుగా ఒక 6-7 నెలల్లో నాకు 2 సంవత్సరాల నుంచి భోజనాలు అన్ని ఏర్పాటు చేసిన మాధురియే ఎన్నికల్లో కూడా చాలా ఖర్చు పెట్టారు.
ఈ ఇంటి నిర్మాణంలో కూడా కొంత అవసరమైతే ఖర్చు పెట్టారు. ఈ ఇంటి నిర్మాణం రిజిస్ట్రేషన్కి సంబంధించి 60 లక్షలు పార్వతీశం గారు అనే వ్యక్తికి ఇవ్వాలి. అంటే ఇంచుమించు 3-3.5 కోట్ల వరకు దీని మీద అప్పు ఉంది. ఈ అప్పున్న పరిస్థితిలో నా వాణి వచ్చి ఇంటిని కూడా రాసిచ్చేయి అంటే రకరకాల భావాలతో వచ్చారు ఆమె. ఒకటి తండ్రి దగ్గరికి పిల్లలు వస్తే డోర్ తీయడా, రెండో రోజు వచ్చి ఆమె తలుపులు విరగ్గొట్టి బ్లేడ్స్ పెట్టి కట్ చేసి ఎంటర్ అవ్వాలని చూశారు. 4వ రోజేమో నువ్వు ఇక్కడ టెక్కల్లో ఉండొద్దు, 5వ రోజు నువ్వు ఎమ్మెల్సీగా రాజీనామా చేయి, 6వ రోజు పార్టీ ఇతను సస్పెండ్ చేయాలి, 7వ రోజు కలిసి ఉంటాం, 8వ రోజేమో మళ్ళీ ఇష్టానుసారంగా నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వీల్లేదు, టెక్కల్లో ఉండటానికి లేదు. ఇలాంటి వాదనలతో వచ్చి ఇల్లు కూడా ఆమె తీసుకోవాలని చూస్తే నేను ఒకటే చెప్పాను, అన్ని ఆస్తులు రాసిస్తాను, ఇల్లు ఒక్కటి మాత్రం రాయలేను, నా తదనంతరం వరకు ఉండండి, నా తదనంతరం మీకే వస్తుందని చెప్పాను. అది వినిపించుకోకుండా ఇప్పుడే రాయాలని అల్లరి పెట్టేటప్పుడు మరొక వైపు ఈ అప్పులు ఉన్నాయి, ఈ అప్పుల్ని ఎలా క్లియర్ చేస్తాను, అందుకు తప్పని పరిస్థితిలో మాధురికి ఇల్లు రాశాను. ఇప్పుడు ఏదైతే రికవరీ అవగా ఉందో ఇంకా పార్వతీశంకి డబ్బులు ఇవ్వాలి 60 లక్షలు. ఇవన్నీ పోతే ఏమొస్తుందండి, ఇది ఫినిష్డ్ బిల్డింగ్ కాదు, ఇంకా అండర్ కన్స్ట్రక్టెడ్. ఇదేం పెద్ద అంత 4 కోట్లు తన పేరు చేస్తాను. ఓకే, పిల్లలకి ఫ్యామిలీకి ఆస్తులు రాస్తాను, తినికి ఇప్పుడు రాస్తాను. ఇంకా నా దగ్గర ఏముంది? ఇప్పుడు మీ కెమెరా ముందు దువ్వాడ శ్రీనివాస్కి ఏముంది? 0, బిగ్ 0. ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఏముంటుంది బ్లాక్ మెయిల్ చేయాలి? తను ఆమె బ్లాక్ మెయిల్ చేస్తే ఇంకా బ్లాక్ మెయిల్ చేయాలనే అంటున్నాను. ఇంకా నాకేమైనా పొందాలని బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తే నేనేమైనా చిన్నపిల్లన్నా? నాకు పరిజ్ఞానం నచ్చట్లేదు వాళ్ళకి. అంటే కొంతమంది అంటారు కదా, వేరే వాడి గర్ల్ ఫ్రెండ్ వేరే వాళ్ళతో వెళ్తే ఆ జెలస్ ఉంటది అంటారు. అలాగే మరి మాధురి గారు మీ లైఫ్ లోకి వచ్చాక అది చూడలేకపోతుండ్రా, లేకపోతే ఆవిడ పెట్టే వీడియోలు చూడలేకపోతుండ్రా? ఈవిడ కూడా ఏంటంటే అవతల వాళ్ళని కొంచెం కెలుగుదాం అన్నట్లే ఒక వీడియో వేస్తాను అనమాట. ఆ విషయం అక్కడ అడుగుదాం, చెప్పండి. అంటే వీడియోస్ అనేవి నా పర్సనల్ అండి, నా అందరి అకౌంట్ లో అంటే మీరు చేసే పనులు అవ్వచ్చు, మీరు చూపించే ప్రేమ, అంటే దువ్వాడ శ్రీనివాసరావు మీరు చూపించే ప్రేమ వాళ్ళకి నచ్చట్లేదు అంటారా? అంతే, మేబీ అంతే ఉండొచ్చు, నచ్చకపోవచ్చు. శ్రీనివాస్ గారి మీద ఎనిమిటీ అవ్వచ్చు, రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి నీచమైన పదజాలంతో ఇలా ట్రోల్స్ చేయొచ్చు, అంతే. అంతకుమించి ఏముంటుందండి? జలసే, ఇక్కడ జలస్ ఒకటే ఉంటుంది. అండ్ ఇంకోటి మీరు చెప్పారు, నాకు ఫస్ట్ దేవుడు అంటే ఎంత ఇష్టమో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ శ్రీనివాస్ గారు అంటే అంత ఇష్టం అని అన్నారు. అవును. అంటే ఏంటి మీరు అంత ఇష్టం రావడానికి ఏం చేశారు ఆయన? ఎందుకంటే ఆయన ఇప్పుడు చెప్తున్న మాటల్లో నేనేం చేయలేదు ఇప్పటి వరకు, ఆవిడ రూపాయి కూడా ఇవ్వలేదు, ఆవిడే నాకు పెట్టింది అంటున్నారు. నాకేం చేయక్కర్లేదండి, వాళ్ళు పేద ప్రజలకి వాళ్ళు ఆలోచించే విధానం, వాళ్ళు చూపించే విధానం అవి చూసి ఇన్స్పైర్ అయ్యారు. చాలా పెద్ద పెద్ద నాయకులు చేశారు కదా, మీరు శ్రీనివాస్ గారిని చూసాను కదా. అంటే దగ్గర ఉండడం వల్ల దగ్గర అయ్యారంటారా? దగ్గర అవ్వలేదు, మీరు అభిమానించి దేవుడిగా ఎందుకు అభిమానిస్తారంటే నేను చెప్తున్నాను, దేవుడిగా అభిమానిస్తారంటే క్వాలిటీస్ చూసి నచ్చాను అని చెప్తున్నాను. దేవుడిగా అభిమానించే వ్యక్తి ఇప్పుడు భర్తగా స్వీకరించాలనుకుంటాను, మరి అది కరెక్ట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మా పరిస్థితులు అలా మమ్మల్ని దగ్గర చేసే. సో ఇది ఇలా మేము కంటిన్యూ వాణి అనే ఒక వ్యక్తి ఈ మ్యాటర్కి వెళ్ళకపోతే ఇంకా ఎన్ని రోజులైనా తెలియదా ఈ విషయం? మీరు అలానే ఎందుకు తెలియదు? మీకు తెలియకపోవచ్చు, మా నియోజకవర్గం అంతా తెలుసు. 2 years నుంచి ఆమె ఏం చేసిందో, ఏం చేయడం వల్ల మేము ఇలా దగ్గర అయ్యామో అనేది అందరికీ తెలుసు. మీకు ఈ 2 నెలల నుంచి మీ మీడియాకి, మిగతా ఈ 2 స్టేట్ల ప్రజలకి ఈ మధ్యన తెలిసింది, అంతేగాని ఇది 2 years నుంచి నడుస్తున్న వ్యవహారం. అది కూడా ఆమె డైవర్స్ కావాలి, సెటిల్మెంట్ కావాలనుకున్న తర్వాత ఒక తోడు కావాలని దగ్గర అయ్యాము, అంతేగాని ఎవరికి అన్యాయం చేసి ఎవరికి దీంట్లో మా వల్ల ఎవరికి అన్యాయం జరగలేదు. జనరల్ గా 2020 ఎలా ఉందంటే ఇప్పుడు, అంటే ఈ పర్టికులర్ 20 years తర్వాత నుండి లవ్ అనేది సిన్సియర్గా ఉన్న లవ్ అనేది అక్కడ కనిపించలేదు. మనకు తెలుసు, అంటే యంగ్ స్టూడెంట్స్ అవ్వచ్చు ఎవరైనా. బట్ మీ ఇద్దరు బాండింగ్ చూసుకుంటే ఆయన మీ మీద చూపించే ప్రేమ కావచ్చు, మీరు ఆయన మీద చూపించే కేర్ కావచ్చు, మాకేదో 16 ఆ టైంలో ఉన్న ఫీల్ అనిపిస్తుంది. ఎలా అసలు కనెక్ట్ అయింది మీ ఇద్దరికి ఆ బాండింగ్ అసలు అర్థం అవట్లేదు. ఏంటిది అట్రాక్షన్ అని చెప్పుకోవడానికి, ఇన్ఫాక్చుయేషన్ అని చెప్పుకోవడానికి మేము చిన్నపిల్లలం కాదు, మేము చిన్నపిల్లలం కాదు. మా ఇద్దరి మధ్యన ఉన్న ప్రేమ గాని బంధం గాని చాలా పవిత్రమైనవి, చాలా స్వచ్ఛమైనవి. సో ఈ ప్రేమను ఏ విధంగా చూసుకోవచ్చు మనం? అంటే ఈ స్వచ్ఛమైన ప్రేమలాగే చూసుకోవచ్చా? అంటే స్వచ్ఛమైన ప్రేమగా మాత్రమే చూసుకోండి, అదే మా మధ్యన. ఎక్కడ తప్పు పడతారంటే నాకు పెళ్ళయింది, ఆమెకు పెళ్ళయింది కాబట్టి తప్పు పట్టే అవకాశం వచ్చింది సొసైటీకి. కానీ
ఇలా మనసులు మమ్మల్ని అలా కలిపి ఏదో ఒక బాండింగ్, గత జన్మలో లింక్ ఏదైనా ఉండకపోతే ఇవన్నీ జరుగుతాయి. ఏదైనా కర్మ ఫలితమే అంటాం కదా, మనం చేసే ప్రతి అడుగు కూడా కర్మ సిద్ధాంతమే. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. జనరల్ గా సార్ అంటే ఇలాంటి వర్డ్స్ మాట్లాడచ్చు లేదు కానీ అంటే యంగ్ ఏజ్ లో ఉంటే ఇది ఏదో ఒక ఫిజికల్ రిలేషన్షిప్ కోసం ఇలా అంటారు సార్. అంటే ఈ ఏజ్ లో ఏంటంటే ఇప్పుడు మీరు అన్ని చూసేసారు, ప్రపంచం మొత్తం చూసేసారు, ఇలాంటి ఫిజికల్ రిలేషన్షిప్ లో కావాలంటే మీ చుట్టూ అంతా ఉంటాయి. బట్ ఈ టైంలో మీకు వచ్చిందంటే ఆ లవ్ ఎందుకు నాకు అవసరం లేదు, ఆమెకి డబ్బు ఉండి హోదా ఉండి అన్ని ఉండి ఆమెకి అవసరం లేదు, నాతో ఉండాల్సిన అవసరం. దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం, ఏదో ఫిజికల్ రిలేషన్ కోసమే అనుకుంటే ఇలా ఉండాల్సిన అవసరం లేదు, ఎలా అయినా ఉండొచ్చు. కానీ అలా అని నేను నా జీవితంలో ఎవ్వరూ మహిళలు నా దగ్గర రాలేరా, నాకు ఎంతమంది స్నేహితులు లేరా, ఎంతమంది పరిచయాలు లేవా, ఎప్పుడు అలాంటి మచ్చలేదు నా పైన. దువ్వాడ శ్రీనివాస్ ఫలానా మహిళతో ఇలా బిహేవ్ చేశారని ఒక మహిళనే చెప్పొచ్చు, లేకపోతే ఒక అపవాదనే ఉండొచ్చు. అది ఎక్కడ మీరు టెక్కలు మొత్తం తిరగండి, ఇదేంటంటేనంటే అంతే వేళ విశేషం విధిరాత, అది అలా ఆ రకంగా రావాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటో. ఇదంతా దైవలీల. ఇంకోటి సార్ ఇప్పుడు మనకి నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను, వెంకన్న స్వామి లీల అంతా. అందులో నిజమైన ప్రేమ ఈ ఏజ్ లోనే ఉంటుంది, ఇంతకు ముందు ఉన్నది నిజమైన ప్రేమ ఎలా అవుతుంది. కరెక్టే. కానీ మరి సార్ చూసుకుంటే ఎక్కడ ఎన్ని ఇంటర్వ్యూలో చూసినా చిన్నపిల్ల సార్ చిన్నపిల్ల సార్ అంటారు. సో ఎందుకు అంత అతనికి నేను చిన్నపిల్ల కనిపిస్తున్నానేమో, నేను చిన్నపిల్లని. ఇప్పుడు నాకు 55 సంవత్సరాల వయసులో ఇక్కడ రానున్నటువంటి, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, ఓకే, బీపీలు షుగర్లు ఏ డిసీజ్ లేదు. అదే నా క్వశ్చన్ కూడా అదే సార్. యాక్చువల్లీ అంటే ఇప్పటి వరకు ఏంటంటే మనకి 20 నుండి 50 వరకు ఓకే ఎలాగైనా సాగిపోతుంది, ఏ తిన్నా అరిగిపోతుంది. సో 50 తర్వాత ఉండేదంటే క్రిటికల్ టైం అనమాట. సో సడన్ గా ఒక టైంలో ఏదైనా జరగకూడదు జరిగిన అలాంటి టైంలో కూడా మీరు తోడు ఉంటారా? ఎందుకంటే కెమెరాల గురించి అడుగుతున్నాను. 100% అతనితో లైఫ్ లాంగ్ ఉంటాను, అతనికి నచ్చినట్టు ఉంటాను, అతనికి ఇలాగే కేరింగ్ గా చూసుకుంటాను. 100% నా సపోర్ట్ అతనికి ఉంటుంది. ఈ మధ్య కన్న తల్లిదండ్రులని మనం చూసుకుంటే ఆ టైం లేదనో లేకపోతే ఇంకోటనో వృద్ధాశ్రమంలో వేసే ఆ మనసును చూసిన టైంలో మీకంటూ మనసుకు ఒక వ్యక్తి నచ్చారని వచ్చి ఆయన నేను మొత్తం చూసుకుంటానని వస్తున్నారు. సో ఇది మీరు ఎలా ఉందంటే 4 గోడల మధ్యన లేదు, సమాజం మొత్తం వెళ్ళిపోయింది కాబట్టి ఇక మీద ఏం జరిగినా మీ మీద ఫోకస్ పెడతారు. సో మీరు ఇంకా లైఫ్ లాంగ్ ఆయన చెయ్యి వదలకుండా ఉంటారా? 100%. ఆమె కష్టంగా నాకు అదృష్టం. సెట్ అయింది. ఇప్పుడు అదే మీకు చెప్తున్నాను, ఈ రోజు వరకు ఒక టాబ్లెట్ మింగాల్సిన అవసరం నాకు రాలేదు, అంటే హెల్త్ బాగుంది. సో ఎన్నాళ్ళు భగవంతుడు ఇలా ఇస్తాడు, ఈ ఊపిరులు ఎన్నాళ్ళు ఇస్తాడు, ఉన్నంత వరకు ఓకే. ఏదైనా మనుషులమే కదా, అల్టిమేట్గా ఏదో ఒక రోజు ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం వచ్చేటప్పుడు తనకు కష్టం నన్ను మోయటం, కానీ నాకు ఇష్టం. అదే కదా నా అదృష్టం అంటున్నాను. నన్ను ఎవరు చూస్తారు ఇప్పుడు సార్? డబ్బున్నా సరే ఎంతున్నా సరే ఆఖరికి చూసేవాళ్ళు ఎవరు ఉండరు సార్. మనిషి అన్నాక పోయినాక మనిషి అవసాన దృష్టిలో ఉండేటప్పుడు ఎవ్వరూ మన వైపు చూడరు. ఒంటరిగా వస్తాం, రాజేంద్ర ప్రసాద్ గారి పాటల ఒంటరిగానే పోతాం. కానీ ఒంటరిగా వచ్చి ఒంటరిగా పోయేదిలో నీతో నేను ఉంటాను అని ఎవరైనా వ్యక్తి వస్తే అది భగవంతుడి తాలూకా లేలే తప్ప అది అదృష్టమే. మన గత జన్మలో చేసుకున్న అదృష్టమే. అది మంచిగా చెడా పక్కన పెడితే ఇప్పుడు నా ఏజ్లో నాతో ఉంటాను అని వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు? ఇంకే నాతో పని చేయించుకున్న వాళ్ళు ఉంటారు, నా దగ్గర మేలు పొందే వాళ్ళు ఉంటారు, నిలబడేవారు ఎవరు ఉంటారు? ఎంతో మందికి నేను హెల్ప్ చేశాను, ఎంతమందికో ఈ చేతులతో ఈ 25 సంవత్సరాలు హెల్ప్ చేశాను, వాళ్ళు ఎవరు లేరు. ఇంకోటి సార్, మన అనుకునే వాళ్ళే ఇప్పుడు మనతో లేనప్పుడు ఎవరో ఏంటో తెలియని ఒక వ్యక్తి నీతో నేను ఉంటా జీవితాంతం ఉంటానని ఒక భరోసా వచ్చినప్పుడు అంతకన్నా అదృష్టం. అందుకే సినిమా తీస్తాం అంటున్నారు. ఇది ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఒక రాష్ట్ర స్థాయిలో ఒక ఎమ్మెల్సీ స్థాయికి ఉన్నత స్థాయికి రాజకీయంగా రావటం, వ్యాపార రంగంలో ఉన్నత స్థాయికి రావటం ఎలా వచ్చాడు? ఇది యువతకి చాలా అవసరమైంది. 2, ఇతని కుటుంబ నేపథ్యం ఏంటి, ఎలా ఉంది, కుటుంబంలో వచ్చిన ఇబ్బందులు ఏంటి, మరో కోణం. ఈ ఆఖరిలో 58 సంవత్సరాలు ప్రేమ కోణం. ఇవన్నీ కూడా కథ చాలా బాగుంది. నేను దీన్ని తీస్తామని అనుకుంటున్నాను. చాలా మంది వస్తున్నారు. అండ్ అంటే మాధురి గారు, మీరు చూసుకుంటే స్టార్టింగ్ నుండి వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ మీ ఫ్యామిలీ కూడా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు మీకంటూ ఒక అంటే పిల్లలు ఆ ఫ్యామిలీ అని ఉండిన తర్వాత కూడా
ఒకరి మీద ఇష్టం వచ్చింది, అది ఎందుకు వచ్చింది ఏంటనేది అది భగవంతుడు లేదు. ఇలాంటి టైంలో మీరు కొన్ని ఫేస్ చేస్తారు అనమాట. ఎలాంటి స్త్రీకి రాని కొన్ని డైలాగులు అవ్వచ్చు, కొన్ని మాటలు అవ్వచ్చు మీ వరకు వస్తున్నాయి అన్నమాట. మీకు అనిపించింది ఎప్పుడైనా అవసరమా ఇది ఇంతమంది చేత నేను మాటలు కాయడం అని? ఈ మనిషి కోసం పర్వాలేదు ఇవన్నీ ఫేస్ చేసిన అనిపించింది. సార్ ఏదైనా గోల్డ్ గట్ లోపల హార్ట్ గోల్డ్ ఇస్తే పట్టుకొని నిలబడతా సార్. అక్కడ డైలాగ్ మామూలు లేవు. మనిషి కోసం ఎన్ని ఫేస్ చేసినా తక్కువే అనిపించింది. సో ఆ మనిషిలో మీకు నచ్చిన అండ్ ఫస్ట్ క్వాలిటీ ఏంటి? ఈజ్ వెరీ జెన్యూన్ అండి, ఎప్పుడు అబద్ధం చెప్పరు. ఇంతమంది మీడియా ముందు ఇన్ని ఛానల్స్ ముందు మాట్లాడారు కదా, ఏ ఒక్కరోజు కూడా ఎప్పుడు అబద్ధం అనేది చెప్పలేదు నాకు తెలిసి. అతను చెప్పరు కూడా, నాకు తెలిసి అబద్ధం అనేది అతను ఎప్పుడు కూడా మాట్లాడరు. చాలా నిజాయితీగా ఉంటారు, చాలా పర్ఫెక్ట్గా ఉంటారు, చాలా జెన్యూన్, చాలా కైండ్ హార్ట్, చాలా ఎమోషనల్. అతని కోసం అతను కనిపించిన అంత ఫెరోషియస్, ఇంత ఫైర్ బ్రాండ్ కూడా చాలా ఎమోషనల్ యాంగిల్ ఒకటి ఉంది అతని మనసులో. చూసారు? ఇవన్నీ నేను దగ్గర నుండి చూస్తాను. సూపర్. చూసుకుంటే మీరు అంటే ఒక కార్యకర్తగా వచ్చేటప్పుడు ఏంటంటే పార్టీ కోసం పనిచేయాలి, పార్టీకి నేను రికగ్నిషన్ అవ్వాలి, నా కష్టం వల్ల వాళ్ళకి కనిపించాలి అని అనుకుంటారు. ఆ వేలో వెళ్తున్నప్పుడు